దొరుకుతోంది, కొండ మీద మాంసభక్షణ జరుగుతోంది, ఆలయాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. విపరీతంగా భక్తులందరినీ కూడా భయపెట్టేసి వైకుంఠ ఏకాదశికి వస్తే మిమ్మల్ని మేము చూసుకోలేము అన్నంతగా చెప్పటం మూలంగా మొదటి రోజున రద్దీ ఎంత తగ్గిపోయిందో దాన్ని చాలా గొప్పగా మేము ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా నిర్వహించినాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలయానికి భక్తులు తక్కువగా వచ్చినారు ఆ రోజున అన్నటువంటి దాని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం బిఆర్ నాయుడు గారికి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ల వ్యాపారస్తులకి విఐపి దర్శనాల సేవలో బిఆర్ నాయుడు తరిస్తున్నాడు అని మాకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి దర్శనాలు బయటికి రావాలా? బిఆర్ నాయుడుతో పాటు బిఆర్ నాయుడుకు భజన చేసేటువంటి బోర్డు సభ్యులు, మిగతా బోర్డు సభ్యులు ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు చేయిస్తున్నారు అన్నటువంటిది ఎవ్రీడే టీటీడీ ప్రకటించేటువంటి సాహసం చెయ్యాలా? ఆ రోజునే అసలు వీళ్లు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మరోవైపున తెలుస్తుంది. సీఎంఓ నుంచి వచ్చేటువంటి వివిఐపీలకు దర్శనం కల్పించటము, కొండ మీద ఉన్నటువంటి ఛానల్స్ అందరికీ కూడా పత్రికా విలేకరులందరినీ కూడా మేనేజ్ చేయటం ద్వారా ఎవరు ఎవరిని దర్శనం చేయించుకుంటున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేమే తొందరలోనే బయట పెడతామని తెలియజేస్తూ